ఆచి చికెన్ మసాలా. భారత న్యాయ చరిత్రలోని సంచలన తీర్పు వెలువడింది. అమాయకుల రక్తాన్ని పారించిన 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఏకంగా 33 మంది ఉగ్రవాదులకు మరణ శిక్ష విధిస్తూ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. దేశ చరిత్రలోని ఒకే కేసులో ఇంతమందికి ఉరిశిక్ష పడడం ఇదే ఫస్ట్ టైం. జూలై 26 గుజరాత్లోని అహ్మదాబాద్ సిటీలో రక్తం ఏరులై పారింది. కేవలం 70 నిమిషాల వ్యవధిలో ఏకంగా 21 బాంబు పేలుళ్లు ఆ నగరాన్ని అతలాకుతలం చేశాయి. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు సృష్టించిన ఈ నరమేధంలో 56 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా 200 మందికి పైగా క్షతగాతులయ్యారు. గుజరాత్ హైకోర్టు కూడా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. 38 మందికి మరణశిక్ష, 11 మందికి జీవిత ఖైదు విధిస్తూ తుది తీర్పునిచ్చింది. దీంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం పెంచాలని హైకోర్టు ఆదేశించింది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 2008 అహ్మదాబాద్ వరుస జంట పేలుళ్ల కేసుకు సంబంధించి గుజరాత్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పుని వెల్లడించినట్టుగా తెలుస్తుంది. సుదీర్ఘ విచారణ అనంతరం సుమారు 16 ఏళ్ల తర్వాత హైకోర్టు రెండు వైపుల నుంచి ఇటు పోలీసులు, ప్రభుత్వం, నిందితుల తరపున వాదనలు విన్న తర్వాత ఈ రోజు సంచలనమైనటువంటి తీర్పుని వెల్లడించడం జరిగింది. అమాయకుల రక్తాన్ని పారించినటువంటి 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు ఈ రోజు చరిత్రలో నిలిచిపోయినటువంటి తీర్పును ప్రకటించింది. ఏకంగా 33 మంది ఉగ్రవాదులకు మరణశిక్షణ విధిస్తూ న్యాయస్థానం ఈ సంచలనమైనటువంటి తీర్పుని వెలువరించింది. దేశ చరిత్రలోనే ఒకే కేసులో ఇంతమందికి ఉరిశిక్ష పడటం ఇదే ఫస్ట్ టైం కిందికి దేశ ప్రజలు భావిస్తా ఉన్నారు. ఎందుకంటే దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లు, గోకుల్ బ్లాస్ట్, ఆ తర్వాత తెలంగాణలో జరిగినటువంటి ముంబైలో జరిగినటువంటి బ్లాస్ట్ అన్నిటి దానికంటే కూడా 2008లో జరిగినటువంటి అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసుకు సంబంధించి ఇప్పటికే అనేక ట్రయల్స్ చేసి అక్కడ ఇంటెలిజెన్స్, ATS, మిగతా విభాగాలన్నీ కూడా ఈ జంట పేలుళ్ల సమయంలో సేకరించినటువంటి ఎవిడెన్స్ అన్నిటిని కూడా ఈ రోజు కోర్టు పరిశీలించిన తర్వాత ఈ 33 మంది ఉగ్రవాదులకు మరణశిక్షణ విధిస్తూ కోర్టు నిర్ణయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. 2008 జూలై 26న గుజరాత్ లోని అహ్మదాబాద్ సిటీలో 26వ తేదీన అల్లకల్లోలం పూర్తిగా ప్రజలంతా కూడా పరుగులు తీయాల్సిన పరిస్థితి. కేవలం 70 నిమిషాల వ్యవధిలోనే 21 బాంబు పేలుళ్లు ఆ నగరాన్ని అతలాకుతలం చేయడం జరిగింది. అప్పట్లో ఈ జిహాదీలు, ఉగ్రవాదులంతా కూడా గుజరాత్ ని టార్గెట్ గా చేసి భారీ పేలుళ్లకి ప్లాన్ వేసుకొని 21 చోట్ల ఈ బాంబు పేలుళ్లని అమర్చి 70 నిమిషాల వ్యవధిలో వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ ని రీచ్ అవ్వడం కోసం ఈ పేలుళ్లు జరిపారన్నట్టు కూడా అప్పట్లో ఇంటెలిజెన్స్ అధికారులు, పోలీసులు ఈ వివరాలన్నీ కూడా కోర్టుకి తెలియజేయడం జరిగింది. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు సృష్టించినటువంటి ఈ నరమేధంలో 56 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా 200 మందికి పైగా ఇంజూర్ అయినట్టుగా కూడా అప్పటి వైద్య శాఖ ఈ వివరాలు ప్రకటించడం జరిగింది. ఇదంతా కూడా ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదుల పని అన్నట్టు కూడా ఈ బాంబ్ బ్లాస్ట్ అనంతరం వారు ప్రకటించిన తర్వాత పోలీసులకు దొరికినటువంటి క్లూ ప్రకారంగా ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలకు స్లీపర్ సెల్స్ గా ఎవరెవరు పనిచేస్తా ఉన్నారు, వీరు ఏ వైపు నుంచి ఆపరేట్ చేస్తా ఉన్నారు, దేశంలోనే ఉన్నారా, దేశ బార్డర్ నుంచి ఆపరేట్ చేస్తా ఉన్నారా, గుజరాత్ ని ఎందుకు టార్గెట్ చేశారంటూ కూడా వివరాలన్నీ కూడా సేకరించి ఈ రోజు కోర్టు అవన్నీ పరిశీలించిన తర్వాత ఈ కేసులో ఉన్నటువంటి 33 మంది ఉగ్రవాదులకు మరణశిక్ష విధిస్తూ కోర్టు నిర్ణయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. గతంలో గుజరాత్ హైకోర్టు అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థించి 31 మందికి మరణశిక్ష విధిస్తూ 11 మందికి జీవిత ఖైదు విధిస్తూ తుది తీర్పుని వెల్లడించడం జరిగింది. దీంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షలు, తీవ్రంగా గాయపడినటువంటి వారికి 5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు 2008 హైదరాబాద్ పేలుళ్లకు సంబంధించినటువంటి కేసు. దాంట్లో 56 మంది చనిపోయినట్టుగా, 200 మంది ఇంజూర్ అయినట్టుగా కూడా అప్పుడు
అఫీషియల్ గా మీడియా ముందు హెల్త్ డిపార్ట్మెంట్ ఆ తర్వాత పోలీసులు కూడా తెలియజేశారు. మొత్తం 21 చోట్ల ఈ బాంబులను అమర్చారు. 70 నిమిషాల వ్యవధిలో ఈ 21 బాంబులు జాయింట్ బ్లాస్ట్ కి పాల్పడ్డారు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలు అంటూ కూడా గతంలోనే గుర్తించి ఆ కేసు ట్రయల్స్ విచారణ పూర్తయిన తర్వాత ఈ రోజు తుది తీర్పు వెల్లడించింది. ఈ తీర్పు సందర్భంగా ఈ కేసులో ఉన్నటువంటి 33 మంది ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలు ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న వ్యక్తులందరినీ కూడా ఐడెంటిఫై చేసి వారందరినీ కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. వీరందరికీ మరణ శిక్ష విధించాలి అంటూ మాత్రం కోర్టు ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేసింది. కాబట్టి మళ్ళీ ఈ కేసులో ఉన్నటువంటి 33 మంది సుప్రీంకోర్టు లేదా ఇంకా ఆ పై స్థాయి ఉన్నటువంటి న్యాయస్థానాలని ఆశ్రయించి తమకు ఈ మరణ శిక్ష రద్దు చేసి లైఫ్ టైం ఉన్నటువంటి శిక్షని కొంత కుదించాలంటూ కూడా ప్రతి కేసులో నిందితులు ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ తీర్పు తర్వాత ఈ ఉగ్రవాదులు మళ్ళీ అప్పీల్ కి వెళ్లేటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పటికైతే స్టేట్ హైకోర్టు 33 మంది ఉగ్రవాదులకు మరణశిక్షణ విధిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.